2023 రకరకాల ఈక్వేషన్స్ కి తెరలేపింది. అందులో ఓ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ నార్త్ వర్సెస్ సౌత్ హీరోల మధ్య కనిపిస్తోంది. అందులోనూ బాలీవుడ్ బాద్షాని నేచురల్ స్టార్ నానీని పోలిస్తూ మాట్లాడుకుంటున్న మాటలు ఇంకాస్త ఆసక్తి పెంచుతున్నాయి. షారుఖ్ ఖాన్ కి 4 ఏళ్ల నిరీక్షణ తర్వాత పఠాన్ రూపంలో అసలు ఎవరూ ఊహించనంత పెద్ద సక్సెస్ వచ్చింది. 2023కి అప్పుడే మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పేశారు షారుఖ్. ఆయన కష్టాన్ని మెచ్చిన ప్రేక్షకులు జవాన్తోనూ మరో 1000 కోట్ల ప్రాజెక్ట్ ని గిఫ్ట్ గా ఇచ్చేశారు. 2 పక్కా మాస్ సినిమాల తర్వాత పర్ఫెక్ట్ క్లాస్ డైరెక్టర్ నుంచి వచ్చింది డంకీ. ఈ సినిమాతో క్లాస్ జోనర్లోనూ మంచి సక్సెస్ అందుకున్నారు షారుఖ్. బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాల సక్సెస్ తో ఈ ఏడాది ఫుల్ దిల్ ఖుష్ అయ్యారు బాద్షా. ఇటు సౌత్ లో నాని కూడా ఈ ఏడాది గ్రాండ్ గా వీడ్కోలు పలుకుతున్నారు. నేచురల్ స్టార్ ఏంటి, ఈ మాసిన గడ్డం లుంగీ ఏంటి అంటూ అందరూ కాస్త ఆసక్తిగా ఆగి గమనించిన సినిమా దసరా. నాని కష్టానికి మెచ్చి ఆయన తెలంగాణ పలుకులకు పులకరించి సక్సెస్ చేశారు ఫ్యాన్స్. నేచురల్ స్టార్ కెరియర్లో మంచి మాస్ మూవీ పడ్డట్టయింది. మాస్ ప్రేక్షకులకేనా, మరి మమ్మల్ని పట్టించుకోరా అని క్లాస్ జనాలనకుండా హాయ్ నాన్నను థియేటర్లోకి తెచ్చేశారు నాని. మంచి ఫ్యామిలీ సినిమాగా హాయ్ నాన్న హిట్ అయింది. డిసెంబర్ నానికి కలిసొచ్చే నెల అని మరోసారి ప్రూవ్ చేసింది ఈ సినిమా.